డిఎస్సి ఆశావాహులందరికీ నమస్కారాలండి. ఏపీ డిఎస్సి 2026 కోసం నేను 2025 డిఎస్సిలోని ప్రీవియస్ పేపర్లన్నింటినీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ప్రీవియస్ పేపర్‌లోని క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేయడం వల్ల నెక్స్ట్ 2026 డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఎక్కువ మార్కులు ఎలా గెయిన్ చేయొచ్చు, ప్రతి ప్రశ్న చేసేటప్పుడు మనం టైంని ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివన్నీ నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ప్రతి ఒక్క వీడియో చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ అయితే 10 పేపర్‌లో 2025లో జరిగిన 10 పేపర్‌లని ఎక్స్‌ప్లెయిన్ పద్యంని ఒక ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు పద్యం నుంచి. పద్యాన్ని వరుస క్రమం అడగడం. ఆ పద్యాన్ని ఆ పద్య రచన చేసిన కవి గురించి అడగడం. ఆ తర్వాత పద్యపాదం ఇచ్చేసి దాన్ని ఛందస్సు, గురు లఘువులు గుర్తించమనడం. ఆ తర్వాత సందులు అడగడం. పద్యంలోని సందులు అడగడం. ఒక పద్యాన్ని ఒక ఎగ్జామినరు ఇన్ని రకాలుగా అడగడం జరుగుతా ఉంది. కాబట్టి మనం 2026 డిఎస్సిలో మనం ఇలాంటి ప్రశ్నల్ని చూడడం వల్ల నెక్స్ట్ డిఎస్సి ప్రశ్నల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో మనం ఇప్పుడే ఒక అంచనా వేయవచ్చు. కాబట్టి 2025లో జరిగిన ప్రశ్నలన్నిటినీ ఒకసారి ప్రూఫ్‌లతో సహా ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఏ పేజీ నుంచి వచ్చిందో కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ముఖ్యంగా క్రింది పద్యాన్ని సరైన వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది. ఒక పద్యాన్ని వరుస క్రమం మార్చి ఇచ్చి దానిని వరుస క్రమంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్యం మనకి 3వ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉంది. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో పేజీ నంబర్ 58లో ఈ పద్యాన్ని తారుమారుగా ఇచ్చి సరైన క్రమం చూపించమని ఎగ్జామినర్ అడగడం జరిగింది. ఇది ఒక బిట్టు. 10 పేపర్‌లో జరిగింది. ఒక ప్రశ్నని చూసినాం. రెండో ప్రశ్న. దీనిని కూడా వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలను కూడా మనం వరుస క్రమంలో సరైన క్రమంలో అమర్చండి. రెండో పద్యం. దీనిని కూడా ఇది బ్రతుకవచ్చుగాక బహుబంధములొచ్చుగాక. ఈ పద్యం మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో నుంచి ఒక పద్యాన్ని మొదలు చూసిన కుదప. ఈ పద్యాన్ని 4th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో నుంచి ఈ పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. క్లాస్ టెక్స్ట్ బుక్‌లో నుంచి కూడా ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. 3rd క్లాస్‌లో 1, 4th క్లాస్‌లో 2 ప్రశ్నలను ఇవ్వడం. వరుస క్రమం చూడండి. ఇప్పటి వరకు 10 సెక్షన్‌లో నుంచి ప్రతి ఒక్క సెక్షన్‌లో నుంచి పద్యాన్ని కట్ చేసి దానికి ప్రూఫ్‌లతో సహా నేను మీ ముందు పెట్టడం జరుగుతా ఉంది. నీతియే మూలము విద్యకు. ఈ పద్యం 5th క్లాస్‌లో నుంచి రావడం జరిగింది. నీతియే మూలం విద్యకు ఇక్కడ చూడండి 5th క్లాస్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ సరైన క్రమం పద్యం నుంచి సరైన క్రమాన్ని గుర్తించండి. ఈ పద్యం 5th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. 5th క్లాస్. ఈ పద్యం కూడా 5th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ పద్యం 7th క్లాస్‌లో నుంచి ఇవ్వడం జరిగింది. 7th క్లాస్‌లో పద్య రత్నాల్లోని 7th క్లాస్‌లో నుంచి ఇవ్వడం జరిగింది. పద్యం సరైన క్రమం. ఇది కూడా ఈ పద్యం వచ్చి 7th క్లాస్‌లో నుంచి పద్య రత్నాలు కాకుండా ఈ పద్యాన్ని మాత్రం 7th క్లాస్‌లో నుంచి హితోక్తులు అనే ఒక లెసన్ ఉంది. హితోక్తులు ఈ లెసన్‌లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పద్యాన్ని అందరూ 5th క్లాస్ వరకే పద్యాలు ఇస్తారు అనుకుంటారు. కానీ 7th క్లాస్‌లో నుంచి పద్యాలు లేకుండా ఉండే పాఠ్యాంశంలోని పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి. ఒక పద్యం ఇచ్చేసి వరుస క్రమం కాకుండా దానిలో ఉండే సంధిని గుర్తించమన్నాడు.
గసడదవాదేశ సంధి గురించి కింది ఉన్న పదాల్లో గసడదవాదేశ సంధి పదం ఏది అని చెప్పాడు. ఈ గసడదవాదేశ సంధి ఈ 2000 డిఎస్సి 2025లో ఎక్కువగా రిపీట్ అయిన సంధి ఏంటంటే గసడదవాదేశ సంధి. దీని గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గసడదవాదేశ సంధి అంటే కచటతప స్థానంలో కచటతప స్థానంలో గసడదవాలు ఆదేశంగా వస్తే అలాంటి సంధిని మనం కా బదులు గా రావాలి, చా బదులు సా రావాలి, టా బదులు డా రావాలి, తా బదులు దా రావాలి, పా బదులు వా రావాలి. ఈ విధంగా ఆదేశంగా వచ్చే సంధిని గసడదవాదేశ సంధి అంటారు. దీనికి ఇంకొకటి ద్వంద్వ సమాసాలు కూడా ఈ సంధికే చెందుతాయి. ఉదాహరణకి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, 2 పదాలు 2 సమ జరిగింది. దీంట్లో మొదటగా చేత ప్లస్ చిక్కెనేని చేత ప్లస్ చిక్కెనేని. పూర్వపదంలో మనకి కచట తపాల స్థానంలో పరుషాల స్థానంలో గజడదబ సరళాలు కానీ వస్తే చా వచ్చి జాగా మారింది. పరుషాల స్థానంలో సరళాలు కానీ ఆదేశంగా వస్తే అలాంటి సంధిని మనం సరళాదేశ సంధి అనొచ్చు. కాబట్టి మొదటి ఆప్షన్ మనకు సరళాదేశ సంధి కిందకి వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చంప ప్లస్ తగిన. ఇది వచ్చి కచటతప కచటతప స్థానంలో గజడదబ గజడదబ. ఈ తా వచ్చి దాగా మారింది కాబట్టి పరుషాల స్థానంలో సరళాలు కానీ వస్తే ఆదేశంగా వస్తే అలాంటి సంధిని మనం సరళాదేశ సంధి అంటాము. ఇవన్నీ చేయకుండా కూడా ఇక్కడ సున్న కానీ అర్ధ సున్న కానీ విసర్గ కానీ ఉన్న సంధులని మనం సరళాదేశ సంధి అని కూడా చెప్పవచ్చు. ఈయన ప్లస్ అట్టి తగిన ఎట్టి యా రావడం జరిగింది. అలాంటి సంధిని మనం ఎడాగమ సంధి లేని చోట యా రావడం జరిగితే అలాంటి సంధిని మనం ఎడాగమ సంధి అని చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఈ 3 ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సరళాదేశ సంధి, ఇది కాదు. ఇది సరళాదేశ సంధి, ఇది కాదు. ఇది ఎడాగమ సంధి, ఇది కాదు. మనకి కావాల్సింది లాస్ట్. ఇలాంటిది పెట్టేయచ్చు. కానీ అది ఎలా అయిందో ఒకసారి చూద్దాం. కూడా చూద్దాం. కీడు ప్లస్ చెయ్యరాదు. కీడు చెయ్యరాదు. కచట తప స్థానంలో కచట తప స్థానంలో గసడదవ ఈ చా కచట తప పరుషాల్లో ఉంది. ఇది మనం సంధి అయినప్పుడు సాగా మారుతుంది. అలాంటి సంధిని మనం గసడదవాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. పరుషాల స్థానంలో గసడదవాలు ఆదేశంగా వస్తే అలాంటి సంధిని మనం గసడదవాదేశ సంధి అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనిని బట్టి ఒక ఎగ్జామినర్ గసడదవ ఒక పద్యాన్ని ఇచ్చేసి దాంట్లోని సంధిని గుర్తించమని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ది సరళాదేశ సంధి, తగిన ఎట్టి ఎడాగమ సంధి, కీడు చేయరాదు గసడదవాదేశ సంధి. కాబట్టి ఒక పద్యాన్ని సంధుల్లో నుంచి కూడా అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ చంపదగిన ఎట్టి ఎక్కడుందంటే ఈ పద్యం వచ్చి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ తర్వాత ఒక పద్యాన్ని ఇచ్చేసి గురులఘువులుగా గుర్తించమని అడుగుతా ఉన్నారు.
ఒక పద్యాన్ని గురు లఘువులుగా ఫస్ట్ పద్యాన్ని వరుస క్రమం చేయమన్నారు. ఆ తర్వాత సందులు గుర్తించమన్నారు. ఆ తర్వాత లఘు గురువులు కూడా ఒక పద్యం నుంచి ఇన్ని రకాలైన ప్రశ్నలు అడుగుతా ఉండారు. ఇది ఎక్కడుందంటే 7th క్లాస్ బుక్‌లో, 8th క్లాస్ బుక్‌లో ఎక్కడెక్కడ లఘువులు వస్తాయి, ఎక్కడెక్కడ గురువులు వస్తాయి చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత గురువులు గూడా ఎక్కడెక్కడ వస్తాయి, ఎలా వస్తాయి వీటన్నిటిని నేను పద్యం చేసి ఒక పద్య పాదాన్ని ఇచ్చేసి దానిని సరైన లఘు గురువులు గుర్తించండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి మనం వాటిని కూడా చాలా నీట్‌గా తెలుసుకోవాలి. ఆ తర్వాత కవి గురించి అడగడం జరుగుతుంది. ఒక పద్యంలోని ఒక కవి గురించి అడగడం జరుగుతుంది. ఈ కవి బులుసు వెంకట రమణయ్య గురించి అడగడం జరిగింది. వీరి చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. శూలపాణి వీని కలం పేరు. నా ఉత్తర యాత్ర అనే యాత్రా రచన చేశారు. 16 రాత్రులు అనే నా ఉత్తర దేశ యాత్ర ఈయనది. రావు అనే కలం ఇక్కడుంటే ఆ కలం మార్చిచ్చినారు పైన. చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. చూసుకోవచ్చు. చిన్నయ్య సూరి బాల వ్యాకరణం రాశారు. ఇది ఉంది. ఉత్తర దేశ యాత్ర 16 రాత్రులు. శూలపాణి వీరి కలం పేరు కాదు. రావు అనేది వీరి కలం పేరు. కాబట్టి ఆ ఉండకూడదు. 16 రాత్రులు కూడా ఈయన రచన 16 రాత్రులు. 16 రాత్రులు కథా సంకలనం రాశారు. అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడుందంటే 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో, 8th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో కవి పేరు, శతకాలు ఇవ్వడం జరిగింది. దీనిని చూస్తే అలాంటి ప్రశ్నలు కూడా బాగా నీట్‌గా చేయగలుగుతాం. ఇక్కడ చూడండి. పోతన భాగవతం, కుమార ఆ తర్వాత కవులు గురించి ఇచ్చేసి వాళ్ళు రచించిన పాఠం గురించి ఏం పాఠం రాశారు వీటి గురించి కూడా అడగడం జరుగుతుంది. తెలుగు తల్లి, ఏ దేశమేగినా, గాంధీ మహాత్ములు వీటి గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే కవులను వారి బిరుదులతో జతపరచండి. బిరుదులు కూడా కవులకు ఇచ్చిన బిరుదులను కూడా ఇవ్వడం జరుగుతుంది. సరస్వతి పుత్ర ఎవరిది, గాన కళాసింధు ఎవరిది, కవిత విశారద ఎవరిది, గద్య తిక్కన ఎవరిది, ఇలా కవి విశారద ఇవ్వడం జరిగింది. ఇది గుర్రపు జాషువా సంబంధించిన సుబ్బన్న. ఈ సివి సుబ్బన్న సరస్వతి పుత్ర ఎవరు అని ఇవ్వడం జరిగింది. ఈ సరస్వతి పుత్ర అనేది సివి సుబ్బన్నకి సంబంధించిన బిరుదు. ఆ తర్వాత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. ఈయన సంగీత కళారత్న, గాన కళాసింధు వీరి బిరుదు. గాన కళాసింధు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ బిరుదు. కందుకూరి వీరేశలింగం గద్య తిక్కనగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం గద్య తిక్కన. సో గద్య తిక్కన వీరేశలింగం. మనం కందుకూరి వీరేశలింగం గద్య తిక్కన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గాన కళాసింధు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సివి సుబ్బన్న సరస్వతి పుత్ర, గుర్రపు జాషువా కవిత విశారద సరస్వతి పుత్ర సివి సుబ్బన్న, గాన కళాసింధు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కవిత విశారద గుర్రపు జాషువా, గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం. కాబట్టి మనం ఒక పద్యాన్ని ఇన్ని రకాలుగా చదవడం రావాలి. ఒక పద్యాన్ని వరుస క్రమం, లఘు గురువులు గుర్తించడం, ఆ పద్యంలోని సందులు, ఆ పద్యాన్ని రచించిన కవి, ఆ కవి శతకం, ఆ కవికున్న బిరుదులు,
ఆ తర్వాత ఆ కవికున్న బిరుదులు మళ్ళీ కవి శతకం పేరు. కవి ఆయన మకుటం పేరు. కవి కవి గురించి అడగడం జరుగుతుంది. సో, ఒక పద్యాన్ని ఇన్ని రకాలుగా చదవడం వస్తేనే మనం ఎక్కువ మార్కులు ఒక్క బిట్‌ని గూడా మిస్ చేయకుండా చేయగలం. ఒక బిట్టే కదా అనుకోకుండా వీటిని కూడా బాగా నేర్చుకోవాలి. ఒక పద్యంలోని గసట దవాదేశ సంధి గురించి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. వరుస క్రమం, లఘు గురువులు, సందులు, కవి, శతకము, బిరుదులు కవి గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇది